రేపు ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య మిథున రాశి వారికి కలిసి రాబోతుంది. ఒక స్త్రీ కారణంగా వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మిథున రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది? సోమవతి అమావాస్య నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయండి. మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్న పనులను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాల్సి ఉంటుంది. రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా మిథున రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరికి మహారాజయోగం అయితే పట్టబోతూ ఉందండి. బంధుమిత్రులను కూడా కలుస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. చంద్రశేఖర అష్టకం చదవడం మంచిది. సత్ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు కూడా ఉంటాయి. ఊహించిన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది. ముఖ్యమైన విషయాలలో నిదానంగా మాట్లాడండి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకోవాలి. చైతన్యవంతంగా పనులు చేయాల్సి ఉంటుంది. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు. లక్ష్మీదేవి ఆరాధన మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. అసలు మిథున రాశి వారికి ఈ సమయం అంటే అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో రాబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, గ్రహాల అనుకూలత అనేది వీరికి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు చేపట్టిన పనులలో కూడా మీరు మహావిజయాన్ని అయితే సాధిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా ముగుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో వాటికి పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరియర్లో మార్పును మీరు పొందుతారు. ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రజలు మీ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీరు ఈ సమయంలో అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులు మర్చిపోవడం లేదా పనికి బదులు ఇంకొక పని చేయడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. 1కి 2 పనులు ఒకసారి చేయకుండా ఒకటి పూర్తి అయిన తర్వాత ఇంకొకటి చేపట్టడం మంచిది. విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నటువంటి వారికి కూడా ఈ నెల అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఈ నెలలో ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందండి. సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా ఈ నెలలో సూచింపబడడం లేదు. అయితే బుధుడి గోచారం అనుకూలంగా లేనటువంటి కారణంగా మీరు పొట్ట మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధింపబడవచ్చు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీ పెట్టుబడులపైన మంచి రాబడి సంపాదన కూడా పెరుగుతుంది. ఒకవేళ మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లు అయితే కనుక ఈ నెలలో మీరు దానిపైన పని చేయడం ప్రారంభించవచ్చు. మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధి విషయంలో లోన్లు లేదా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ నెలలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక సహాయం పొంది మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు. ఆర్థికంగా కూడా ఈ నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ నెల 3వ లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. మొదటి 2 వారాలు కూడా పెట్టుబడులకు మంచిది. ఆర్థిక సంస్థల నుండి తగిన ఆర్థిక సహాయం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ ఇచ్చిన డబ్బులు కానీ లాభాలతో తిరిగి మీకు అందుతాయండి. కుటుంబ పరంగా కూడా ఈ నెల వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది. మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు. మిత్రులతో మీ యొక్క అనుబంధం కూడా పెరగనుంది. ఈ నెలలో మీరు సౌకర్యవంతమైన జీవితం అయితే మీకు లభిస్తుంది. మంచి సంబంధం లేదా వివాహం కొరకు ఎదురు చూసేటటువంటి వారికి ఈ నెల శుభ ఫలితాలను పొందుతారు. బంధువులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక శుభకార్యాల్లో అనవసర విషయాల్లో తల దూర్చకపోవడమే వీరికి ఎంతో మంచిది.
చూసారు కదండి మిథున రాశి వారి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం, వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యము వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైనటువంటి దేహము, ఆజానుబాహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి ఇష్టత కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పాడకూడదని వీరు భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా సరే తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు. ప్రభుత్వ పరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను వహిస్తారు. ఈ రాశివారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను మేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికి ఉన్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. చూసారు కదండి మిథున రాశి వారి గురించి, వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇక వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందిన వారికి పసుపు, రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులుగా ఉంటాయి. ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. మిథున రాశి వారిపైన సోమవారం వీరికి కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. వీలున్నప్పుడల్లా వీరికి శనిదేవుని ఆరాధిస్తే మంచిది. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీరికి బుధవారం కూడా కలిసి వచ్చే రోజే అవుతుంది. అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు. కావున అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. నీటిలో ఎక్కడైనా చేపలు ఉన్నట్లు మీకు అనిపిస్తే అటువంటి సరస్సులు, కొలనులు వంటి వాటిలో నీటిలోని ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారాన్ని ఇవ్వండి. నీటి వనరులలో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ యొక్క సమస్యల నుండి మరియు దోషాల నుండి కూడా బయటపడతారు. చూసారు కదా మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.